హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల టెంపుల్లో చాలామందికి తెలియని ఒక సీక్రెట్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇది మన తిరుమల టెంపుల్. కొంచెం క్లోజప్లో వెళ్తే ఇది మనం అందరం వెళ్ళే మహాద్వారం. అలా మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి కనిపించేది ధ్వజస్తంభం అండ్ బలిపీఠం కూడా అంటారు. ధ్వజస్తంభంకి పక్కనే ఇలాంటి ఒక చిన్న రాయి కనిపిస్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీస్ చేయండి. యాక్చువల్లీ ఈ రాయి కథ గురించి తెలిస్తే తిరుమలలో ఉండే మీరు ఓం నమో వెంకటేశాయతో పాటు ఓం నమ శివాయ అని కూడా అంటారు. తిరుమల క్షేత్ర పాలకుడు అయిన శివుడు కథ. అవును, మీరు వినేది నిజమే. తిరుమల క్షేత్ర పాలకుడు శివుడు అయిన ఒక రాయి రూపంలో తిరుమలలో వెలిశాడు. అదే క్షేత్ర పాలక శిల. టెంపుల్ అథారిటీస్ కూడా గుడి మూసేశాక ఆ తాళాల గుర్తి అంటే కుంచకోల ఆ రాయి మీద పెట్టి వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ రాయి రాత్రంతా గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాసేదంట. అలా ఒకరోజు గుడిలో నిద్ర చేస్తున్న ఒక కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయి మధ్యరాత్రిలో లేచి తిరుగుతూ ఆ రాయి కింద పడి చనిపోయాడట. ఆ రాయి ఇక్కడ ఉంటే శ్రేయస్సు కాదు అని ఆకాశగంగా దగ్గర ఉంటే పాండవ తీర్థంకి తరలించారంట. ఆ రాయిలో ఉండే ఒక చిన్న భాగాన్ని తీసుకొని ఇలా ఒక బలిపీఠంగా చేసుకొని ధ్వజస్తంభం దగ్గర ఉంచారు. ఇప్పటికీ గుడి తలుపులు తెరిచాక మూసాక ఆ కుంచకోల అనే రాయికి తాకించి వెళ్తారంట. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే వాళ్ళకి ఈ వీడియోని చూపించండి. తిరుమల ఆలయంలో హరిహరులు విడిగా లేరు. హరి ఆలయంలో హరుడే క్షేత్రపాలకుడు. ఆలయంలో విష్ణు ఉంటే ఆలయాన్ని కాపాడేది శివుడు. ఇది విరుద్ధం కాదు, విజ్ఞానం. రెండు రూపాలు కానీ ఒకటే తత్వం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.